హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ భూమి మహి లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. హోప్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇది ఎక్కడ అని చూస్తున్నారా? చూస్తేనే అర్థమైపోతుందిగా, షాపింగ్ వ్లాగ్. సో ఈ మంత్లో అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ ఉందన్నమాట, 5th వెడ్డింగ్ యానివర్సరీ. సో ఒక మంచి శారీ తీసుకుందామని అయితే ఇక్కడికి వచ్చేసాను. ఇదైతే శ్రీ వినేక టెక్స్టైల్స్ అని మేడ్చల్లో ఉందన్నమాట ఈ స్టోరు. మేడ్చల్ ఉండే వాళ్ళకి మేబీ తెలిసి ఉండొచ్చు. సో ఇక్కడ అన్ని రకాల శారీస్ ఉంటాయన్నమాట. మొత్తం ఫ్యాన్సీ, సింపుల్, డైలీ వేర్, పట్టు అన్ని రకాలు ఉంటాయన్నమాట. సో ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి, న్యూ బార్న్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ సెట్ అయ్యేలాగా ఉంటాయన్నమాట. సో మీ ఎవరైనా మేడ్చల్ దగ్గరలో వాళ్ళంటే ఒకసారి ఈ స్టోర్ని విజిట్ చేయండి. ప్రైజెస్ కూడా బార్గెనింగ్ చేసి తగ్గిస్తారు, మనకి అది మెయిన్ ఉండాలి కాబట్టి. సో నేనైతే ఇప్పుడు అంతా ఒక వ్యూ ఇస్తున్నాను, ఒక లుక్ అయితే వేయండి. సో ఇంకా నేనైతే స్టార్ట్ చేసేసాను అనమాట శారీస్ చూడడం. నాకు అంటే అందరూ ఆడవాళ్ళు ఎక్కువ టైం తీసుకొని ఏది సెలెక్ట్ చేసుకోవాలని చూస్తారు కదా, నాకు అలా నచ్చదు. 5 or 6 చూస్తాను, అందులో ఏది నచ్చిందా అని చెప్పి చూసి సెలెక్ట్ చేసేసుకుంటాను. నాకైతే ఎక్కువ టైం పట్టదనమాట, గంటలు చూసే మైండ్ సెట్ అయితే నాది కాదు. మ్యాక్సిమం ఒక 20 minutesలో అయిపోతుంది నాకు తెలిసి, అది కూడా ఎక్కువే. ఏదైనా ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అంటారు కదా, ఫస్ట్ ఒక 5లో 6లో ఏదైనా నచ్చితే అది తీసేసుకుంటాను అనమాట. పర్టికులర్గా ఇదే కావాలని అయితే నాకేం ఉండదు. కలర్ నచ్చి, క్లాత్ నచ్చితే తీసేసుకుంటాను అనమాట. అది కూడా బడ్జెట్లో, నేను ఎంతైతే అనుకున్నానో అంత బడ్జెట్లో. సో నేనైతే చూస్తున్నాను అనమాట. ఇది వచ్చి గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్. గోల్డ్ కూడా కాదు, ఇది మేబీ బ్రాంజ్ టైప్లో కొంచెం ఇంకా థిక్ గోల్డ్ లాగా ఉంది. శారీ అయితే ఎంత సాఫ్ట్గా ఉందంటే పైతానీ శారీ అనమాట. ఫస్ట్ క్వాలిటీ కాదు, సెకండ్ క్వాలిటీ అనమాట. ఇది పట్టులో సెకండ్ క్వాలిటీ. ఇంకా మంచి మంచి కలర్స్ అన్నీ చూస్తున్నాను అనమాట. పేస్టల్ కలర్స్, డార్క్ కలర్స్ అన్నీ కూడా అక్కడ. సో నేను అక్కడ మహిని అడుగుతున్నాను ఏది బాగుంది అని అంటే, మహి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు అనమాట, ఏమో అన్నట్టు. అందుకని చెప్పి స్మైల్ ఇస్తున్నాను, ఏంటి ఏది బాగుందని కూడా చెప్పట్లేదు అని చెప్పి. ఇంకా అక్కడ పింక్ కలర్ శారీ, ఇంకా గోల్డ్ కలరు, ఇంకా చాలా అంటే అక్కడ వేసినవన్నీ నేనేమి చూడట్లేదు, జస్ట్ ఒక 4 or 5 పిక్ చేసుకుంటున్నాను అనమాట, ఏది బాగుందని చెప్పి. ఈ బ్లూ కలర్ శారీ కూడా బాగుంది. అది బాడీ అంతా బ్లూ కలరు, మధ్యలో పెద్ద పెద్ద బూటీస్ వచ్చి బార్డర్ కూడా స్కై బ్లూ కలర్ వచ్చింది. సో ఇది కూడా బాగుందన్నమాట, చూస్తున్నాను. ఇంకా మంచి కలర్స్ ఏమైనా ఉంటాయని చెప్పి. ఇంకా ఆ అమ్మాయి మాత్రం ఇంకా వేయాలక్క అని అడుగుతుంది. లేదు అవసరం లేదు అని చెప్పి నేను పైన ఒక శారీ చూస్తున్నాను అనమాట, ఈ కలర్ తీయు అని చెప్పి. సో ఆమె ఒకటి అడిగితే 2 తీసింది. సో ఇదైతే చూశాను, ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషను బాగుంది. కలర్ కాంబినేషను మంచి రిచ్ లుక్ వస్తుంది. సో చూస్తున్నాను అనమాట. అక్కడ ఫ్రంట్లో మిర్రర్ ఉంది, ఆ మిర్రర్లో చూపెట్టు అని చెప్పి చెప్తున్నాను నేను. ఏమో నన్నే నీ మీద శారీ ఉంది కదా, నిన్నే తీస్తే కొంచెం మంచిగా కనబడుతుందని చెప్పి చూస్తున్నాడు. సో ఇదైతే ఫస్ట్ శారీ బాగుందా, నాకైతే ఓకే అనిపించింది అనమాట. మరీ సూపర్ అలా ఏం లేదు, బాగుంది. దీని ప్రైసెస్ చూపియొద్దని చెప్పారు. సో ప్రైస్ వచ్చి 2500 ఉంది. బార్గెనింగ్ చేస్తే మేబీ 1000 లోపల ఇవ్వచ్చు. ఇదనమాట, ఇందాక చెప్పాను కదా గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషను, సిల్వర్ బూటీస్ వచ్చాయన్నమాట. ఇదైతే సాఫ్ట్గా బాగుంది, నాకు చాలా నచ్చింది. నేను ప్రైస్ చూస్తున్నాను అనమాట, ప్రైస్ చూస్తే షాక్ అనమాట. నేను ఏంటి అసలు ఇంత ప్రైస్ ఉందని, నేను మేబీ ఒక 2000, 3000 లోపల ఉంటుంది అనుకున్నా, కానీ అది 6000 అంట. నేను ప్రైస్ చూసి ఇంకా సైలెంట్గా నవ్వుతున్నాను అనమాట, ఏంట్రా బాబు ఇంత ప్రైస్ ఉందని చెప్పి. సో మహికి చెప్తే మహి సిగ్నల్ ఇస్తున్నాడు అనమాట, నో బడ్జెట్ అని. సో నేను ఇంకా అక్కడ చూస్తున్నాను, అది అక్కడ ఇంకా 2-3 ఉన్నాయి కదా, అది ఇవ్వు అని చెప్పి ఆమెకి చెప్తున్నాను అనమాట. ఆమె అవన్నీ తీసి పక్కకు పెడుతుంది, ఇంకా ఏది ట్రైల్ వేస్తానని చెప్పి. సో ఇది శారీ కట్టుకోవడానికి అక్కడ ట్రయల్ రూమ్ లేదనమాట. అంటే బయట కూడా వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు, అందుకని చెప్పి నేను జస్ట్ మీద వేసుకొని చూపిస్తున్నాను.
ఈ శారీ అయితే చాలా బాగుంది, నాకు కూడా సెట్ అయింది అనిపించింది. మంచిగా రెడీ అయ్యి ఈ శారీ కట్టుకుంటే బాగుండు అనిపించింది. ఇంకా దీని తర్వాత ఈ పేస్టల్ కలర్ ఒకటైతే చూసాను నేను, పింక్ అండ్ లైట్ పింక్ లాగా. ఇది కూడా బాగుంది, చాలా బాగుంది, నాకు బాగా సెట్ అవుతుంది అనిపించింది. సో ఇదొకటి. పక్కన మా వాడైతే కుంఫు కరాటే చేస్తున్నాడు, నేను ఇగ్నోర్ చేసేసి నేనైతే ఇంకా శారీస్ మీదే ఇంట్రెస్ట్ పెట్టాను అనమాట. సో ఇది కూడా బాగుంది చెప్తున్నాను అనమాట. ఎలా ఉందని అడిగితే బాగుంది ఇది కూడా అని చెప్పారు. దీని ప్రైస్ వచ్చి 2200 చెప్పారు. సో బార్గెనింగ్ ఉంటుంది ప్రతి దానికి, ఫిక్స్డ్ రేట్లు అయితే కాదు. సో ఇది ఒకటి అనమాట. ఇంకొకటి బ్లూ కలర్ భలే బ్రైట్గా ఉంది. ఆ మూడిటితో పోలిస్తే ఇది కొంచెం ప్రైస్ తక్కువ అనమాట. కొంచెం బట్ట కూడా కొంచెం రఫ్గా అనిపించింది నాకు. నేను కొంచెం లావుగా ఉంటాను కదా, చబ్బీగా ఉంటాను కదా, ఇది కట్టుకుంటే ఇంకా ఇంకా ఫ్యాట్గా ఇంకా ఎక్కువగా కనిపిస్తాను అనిపించింది. సో కలర్ అయితే బాగుంది కానీ నాకు సెట్ అవ్వదు అనిపించింది. ఇది ఇంకొకటి. ఇది కలర్ కాంబినేషన్ అయితే రియల్గా సూపర్ ఉంది. సో క్యామ్లో కొంచెం, ఫోన్లో కొంచెం అటు ఇటు వచ్చింది కానీ కలరు రియల్గా అయితే భలే ఉంది. సో ఇది కూడా బాగా నచ్చింది నాకు. ఇది బనారసి అనమాట, అండర్ బడ్జెట్లో. ఇది బడ్జెట్లో వచ్చింది, కలర్ కూడా బాగుంది, ప్లస్ నా దగ్గర ఈ కలర్ అసలు లేదనమాట. సో శారీస్ అయితే చూసేసి నేను ఇంకా ఈ ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ఆలియా కట్ ఆర్ నైరా కట్ ఏదో అంటారు కదా, ఆ రెండిట్లో అదైతే ట్రై చేస్తున్నాను. వీటి ప్రైజెస్ కూడా పేలిపోతున్నాయి ఇక్కడ, మామూలుగా లేవు ప్రైజెస్ మాత్రం. ఏంటి అసలు 3000 2500 అట్లా, ఏంటి అసలు ఇంత ప్రైజెస్ ఉన్నాయని షాక్ అయ్యాను నేను. సో ఇదైతే బాగుంది, కలర్ కానీ ఫ్లోరల్ ప్రింట్ మొత్తం చాలా బాగుందనమాట. మహీని అడుగుతున్నా ఇది బాగుందా అని చెప్పి, బాగుంది కానీ ప్రైస్ బాగాలేదని చెప్తున్నాడు. నేనైతే ప్రైస్ చూస్తున్నాను ఎంత ఉందా అని చెప్పి చెప్తున్నాను, ప్రైజు జస్ట్ 2000 అని. సారీ నవ్వుతున్నాడు, అవునవును 2000 అని చెప్పి. సో ఇదొకటి బాగుంది. ఇంకా చూస్తున్నాను నేను ఏమైనా కలర్స్ బాగుంటాయి అని చెప్పి. ఇవన్నీ 3 పీసెస్ సెట్ అనమాట నేను చూసేయన్ని. ఇప్పుడు ప్యాంటు, టాప్ ప్లస్ దుపట్టా సెట్స్ అనమాట. ఇది వచ్చి వైన్ కలర్లో ఏలైన్ కుర్తీ అనమాట. ఇది కూడా 1600 అలా ఉంది, బాగుంది. ఇది కూడా డీసెంట్గా ఉందన్నమాట. మంచి యోక్ పార్ట్లో మంచి డిజైన్ వచ్చేసి 3/4 స్లీవ్స్, దుపట్టా, ప్యాంట్ సెట్ అనమాట. ఇది కూడా నచ్చింది నాకు, ఎలా ఉందా అని చెప్పి. సో ఒకసారి అయితే ప్రైస్ చూస్తున్నాను నేను ఎలా ఉందని చెప్పి అడుగుతున్నాను ఆమెను, ఏంట్రా ఇంత ప్రైజెస్ వేశారు అని అంటే, అక్క డిస్కౌంట్ ఉంటుంది అక్క అని చెప్తుందనమాట. సో ఇది చూసేసి ఈ గ్రీన్ కలర్ ఫ్లోరల్లో చాలా బాగుంది అసలు. ఇది ప్రైస్ కూడా చాలా ఎక్కువే, అంటే ప్రైస్ అని ఊకే ఎందుకంటున్నానంటే చూసుకోవాలి మనము, ఏదో కొన్నామని కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళం కదా. సో ప్రైజెస్ కూడా కంపల్సరీ చూసుకొని ప్రైస్కి ఆ క్లాత్కి సెట్ అయితేనే మనం అదైతే తీసుకోవాలి. ఎందుకంటే తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు, ఎందుకు తీసుకున్నాం రా బాబు ఇంత ప్రైస్ పెట్టా అని చెప్పి. వేసుకుంటే మంచి లుక్ ఉండేలాగా తీసుకోవాలన్నమాట. సో నేను ఆమెని అడుగుతున్నాను అనమాట, డిస్కౌంట్ చేస్తా అంటున్నావు మరి 50 కన్నా ఎక్కువే డిస్కౌంట్ ఇవ్వాలని అంటే ఆమె నవ్వుతుంది. సో ఇదైతే సెలబ్రిటీ స్టైల్ అనమాట. ఇది కూడా 3000 అలా ఉంది. అదేంటంటే షరారా టైప్లో వచ్చింది, కాకపోతే ఫ్రిల్స్ ఎక్కువ వచ్చాయి అనమాట. అది టాప్ వచ్చి నీ దాకే ఉంది, కొత్త స్టైలు. అది ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు నాకు ట్రై చేయడానికి. సో ఇవైతే నా కుర్తీస్ అండ్ టాప్స్ కలెక్షన్ అనమాట. ఇంకా చూస్తున్నాను నేను ఇంకా వేరే ఏమైనా ఉన్నాయని చెప్పి అక్కడ అడుగుతున్నాను నేను, ప్రైస్ తగ్గిస్తారా అంటే మహి ఉండి సగానికి సగం ఈజీగా తగ్గిస్తారంటే ఏంటి అని షాక్ అయింది అమ్మాయి. అదే నేను చెప్తున్నాను ఏంటి అంటుందని చెప్పి అదే చెప్తున్నాను. సో ఎలా ఉన్నాయి సెట్స్, కుర్తీస్, శారీస్. సో మీకు అందులో ఏమైనా నచ్చితే కామెంట్ చేయండి. అంటే నాకేది సూట్ అవుతుందో శారీస్లో, ఏ శారీ సూట్ అవుతుందో నాకు కామెంట్ చేయండి, ఏ కలర్ బాగుంటుందో అని. అండ్ నేనేం తీసుకున్నానో కూడా గెస్ చేయండి ఏ కలర్ తీసుకున్నానో. సో హోప్ ఇవన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నా. నాకు కూడా చాలా చాలా నచ్చాయి అన్నమాట. ఇది ఒకటైతే తీసుకుందాం అని అనుకుంటున్నాను. సో చెప్పండి నాకు ఆ కలర్ సూట్ అవుతుందా లేదా అని చెప్పి. సో ఇదన్నమాట ఈరోజు షాపింగ్ వ్లాగ్. హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.
subscribe